మీరు ఎవరికన్నా అర్జెంటుగా బీపీ పెంచాలంటే ఏం చేయాలి? అది కాదు కానీ మీకు ఎవరి మీద నన్న కోపం ఉంటే వాళ్ళకు దబ్బున దమక్ ఖరాబ్ కావాలంటే ఏం చేయాలనో చెప్పురి. సరేతి నేనే చెప్తా ఇనుండ్రి. ఏం చేయాలంటే తెలుగు వార్తల ఛానళ్ళల్లో 2-3 బ్రేకింగ్ వార్తలు చూపెట్టాలి. గంతే అవన్నీ పనులు గ్యారెంటీగా అవుతాయి. అస్సలు ముచ్చటేందో గిది చూస్తే మీకే అర్థమవుతుంది. నందిని పందిని చేసుట్లా, పందిని నందిని చేసుట్లా మన తెలుగు మీడియాకి ఎవరైనా సాటి ఉన్నారా? లేరు. ఇక భవిష్యత్తులో కూడా ఇటువంటి మహాద్భుతమైన మీడియా శోధకులు ఉట్టరు కూడా. ఈ నెలలో మన తెలుగు మీడియా సాధించిన ఘనకీర్తిని ఒక్కసారి చెప్పుకోవాలి మనం. మొన్న కూకట్పల్లికి వెళ్ళి భవ్యశ్రీ అనే ఒక పిల్ల ఇంటి వాళ్ళ మీద అలిగి చెప్పకుంటేటో పోయింది. ఆ పిల్ల మొగడు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండు. మరి ఎవరు ఎంక్వైరీ చేయాలి? పోలీసు వాళ్ళే చేయాలి కదా ఎంక్వైరీ. కానీ కంప్లైంట్ పోలీసు వాళ్ళు తీసుకుంటే ఎంక్వైరీ మన మీడియా వాళ్ళు చేసిండ్రు. భవ్యశ్రీ ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టిన కాడికెళ్ళి ఇప్పుడు ఏడున్నదనే దాకా 20 ఎపిసోడ్లకు తక్కువ కాకుండా స్టోరీలు అల్లి ఆ స్టోరీలల్లా ఒక 3 మాటల సదరు బాలికను చంపి మళ్ళా జీవం పోసి ఇంటి వాళ్ళని ఏడిపించి అప్పుడే నవ్వించి ఆ కుటుంబాన్ని నలుగుట్ల గుంజుకొచ్చి నవ్వులపాలు చేసి ఆఖరికి మిస్టరీలా ఎవరి పాత్ర ఏందనేది కాలమే చెప్పాలని చేతులు దులుపుకొని ఊకున్నారు. అమ్మా భవ్యశ్రీ, ఏం చేసినా నీ రుణము ఈ తెలుగు నేల మాత్రం తీర్చుకోలేదమ్మా. ఎందుకంటే మన తెలుగు మీడియా పోలీసుల శ్రేయస్సు కోరి నువ్వు క్షేమంగా ఇంటికి వచ్చినందుకు. నువ్వు కూడా ఇంకా 4 రోజులు బంధువుల ఇంట్లో బజ్జీలు తినుకుంటా ఉన్నవే అనుకో, మమ్మలను మాత్రం ఈ మీడియా వాళ్ళు బతకనీయకపోదురు తల్లి. ఆడపిల్ల ఆచూకీపై సర్కారు మీద, దాన్ని నడుపుతున్న లీడర్ల మీద, వీళ్ళకి కావాలంటే పోలీసు వాళ్ళ మీద ఇంకో 20 స్టోరీలన్నా చేసి జనం గుండె వలిగేటట్టు ఎదురు తల్లి. తెలుగు మీడియా నుంచి జనాన్ని క్షేమంగా కాపాడినందుకు నీ రుణం ఏం చేసినా తీరదమ్మా. అసలు ప్రపంచం అంటేనే భవ్యశ్రీ, భవ్యశ్రీ అంటేనే మహిళా లోకం అన్నట్టు వార్తలు వేసి జనంకు ఊపిరాడకుండా చేసిండ్రు తల్లి. ఈ బాధల నుంచి మమ్మల్ని బయటపడేసినందుకు ధన్యవాదాలు.